నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. మార్క్ ఇది కేవలం పదం కాదు, దాన్ని అందుకున్న వారి సత్తాను చాటే నిలువెత్తు సంతకం. రాజకీయాల్లో ఆ మార్క్ సాధిస్తే వచ్చే కిక్కే వేరు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్న చర్చ కూడా ఇదే. రాష్ట్ర ప్రగతికి అధినేతలు కళ్ళైతే అందులో నేను సైతమంటూ దూసుకుపోతున్నారు మంత్రి నారా లోకేష్. ఒకప్పుడు మాటల తూటాలు పేలిన చోటే నేడు చేతల కోటలు కడుతున్న ధీరుడిగా నిలబడ్డారు. క్యాడర్లో కసి, పాలనలో పట్టు, రెండూ కలగలిసిన నయా ట్రెండ్ సెట్టర్. ఆయన అడుగు వేస్తే అదుర్స్, నిర్ణయం తీసుకుంటే రికార్డ్స్. ఏపీ పాలిటిక్స్ ను షేక్ చేస్తున్న ఆ యువనేత తీరు తాజాగా మరోసారి ఎందుకు హాట్ టాపిక్ అయింది? ఆ ఆసక్తికర విశేషాలు ఇప్పుడు చూద్దాం. రాజకీయం అంటే కేవలం పదవులు అనుభవించడం కాదు, ప్రజల ఆకాంక్షలకు ఊపిరిపోయడం. చరిత్ర పుటల్లో తనకంటూ ఒక పేజీని లిఖించుకోవాలంటే ఆ నాయకుడికి ఉండాల్సింది వారసత్వం కాదు, వ్యక్తిత్వం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మంత్రి నారా లోకేష్ చెరగని ముద్ర వేస్తున్నారు. ఒకప్పుడు విమర్శల వర్షంలో తడిసిన చోటే నేడు ప్రశంసల జల్లు కురుస్తున్నాయి. నాయకత్వం అంటే అధికారం చలాయించడం కాదని, బాధ్యతను భుజాన వేసుకోవడమని ఆయన నిరూపిస్తున్నారు. కేడర్లో జోష్ నింపడం దగ్గర నుంచి అంతర్జాతీయ వేదికలపై రాష్ట్రాన్ని సగర్వంగా నిలబెట్టడం వరకు ఆయన ప్రదర్శిస్తున్న పరిణితి విస్మయానికి గురి చేస్తోంది. ఓర్పు, సహనం, వ్యూహ చతురత అనే ఆయుధాలతో ఆయన ప్రజాక్షేత్రంలో దూసుకుపోతున్న తీరు ఒక పరిపూర్ణ నాయకుడి ఆవిర్భావాన్ని సూచిస్తోంది. దేశంలోని అత్యధిక యువత కలిగిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఇక్కడ యువత ఆలోచనలు, ఆశలు ఆకాశమంత ఎత్తులో ఉంటాయి. వారిని మెప్పించాలంటే పాత తరం రాజకీయాలు పనికిరావు. సరిగ్గా ఈ పల్స్ పట్టుకున్నారు నారా లోకేష్. యువతకు కల్పించాల్సింది అవకాశాలు అని గ్రహించారు. అందుకే వారి భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా తన కార్యాచరణను రూపొందించుకుంటున్నారు. బాధ్యత అనేది అడిగితే వచ్చేది కాదు, మనలోని ప్రతిభను చూసి సమాజమే మన భుజాలపై పెట్టే గురుతర బాధ్యత అది. ఈ సత్యాన్ని లోకేష్ పరిపూర్ణంగా వంటబట్టించుకున్నారు. ఆయన అడుగులు వేస్తున్న తీరు, తీసుకుంటున్న నిర్ణయాలు యువతలో కొత్త ఆశలను చిగురింపజేస్తున్నాయి. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఎక్కడ చూసినా లోకేష్ మార్క్ కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వంలో ఆయన పోషిస్తున్న పాత్ర అత్యంత కీలకం. ఒకవైపు పార్టీని సమన్వయం చేసుకుంటూనే మరోవైపు ప్రభుత్వంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న తీరు అద్భుతం. ముఖ్యంగా వివాదాలకు దూరంగా ఉంటూ వికాసమే లక్ష్యంగా ఆయన సాగిస్తున్న ప్రయాణం అందరినీ ఆకర్షిస్తోంది. కాలాన్ని వృధా చేయకుండా రాష్ట్రంలో కోల్పోయిన వైభవాన్ని తిరిగి తీసుకురావడమే ఏకైక ఎజెండాగా ఆయన ముందుకు సాగుతున్నారు. పాలనలో పారదర్శకత, నిర్ణయాల్లో వేగం లోకేష్ పనితీరుకు నిదర్శనాలు. సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించాలంటే ఇన్నోవేటివ్ థింకింగ్ అవసరమని ఆయన బలంగా నమ్ముతున్నారు. ఈ నమ్మకమే ఆయనను మిగిలిన నాయకుల కంటే భిన్నంగా నిలబెడుతోంది. రాష్ట్ర అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, భవనాలు మాత్రమే కాదు, పెట్టుబడుల ప్రవాహమని లోకేష్కు బాగా తెలుసు. అందుకే దావోస్ వేదికగా ఆయన చేసిన కృషిని ఎంత పొగిడినా తక్కువే. గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే నినాదం ఉంటే లోకేష్ దానికి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే కొత్త నిర్వచనాన్ని జోడించారు. పెట్టుబడిదారులు రెడ్ టేపిజం వల్ల వెనుకంజ వేయకూడదని వారికి రెడ్ కార్పెట్ పరిచి స్వాగతం పలికారు. వెస్టాస్, ఆర్పీజీఎస్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలను రాష్ట్రానికి రప్పించేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఇది కేవలం పెట్టుబడుల ఆహ్వానం కాదు, రాష్ట్ర యువతకు ఉపాధి కల్పనలో ఒక విప్లవం. అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రాన్ని ఒక బ్రాండ్గా మార్చడంలో లోకేష్ చూపిన చొరవ ఆయనలోని దార్శనికతకు నిలువెత్తు సాక్ష్యం. ప్రజా ప్రయోజనాలే పరమావధిగా పొరుగు రాష్ట్రంతో సత్సంబంధాలు నెరపడం ఒక పరిణితి చెందిన నాయకుడి లక్షణం. ఈ విషయంలో లోకేష్ సరికొత్త ప్రమాణాలను నెలకొల్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయి 2 తెలుగు రాష్ట్రాల అభివృద్ధి గురించి చర్చించడం ఒక శుభ పరిణామం. రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా జరిగిన ఈ సమావేశం లోకేష్లోని స్టేట్స్మెన్షిప్ను బయటపెట్టింది.
అపరిష్కృతంగా ఉన్న సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఆయన ఆలోచన ఘర్షణ కంటే సామరస్యమే మేలని చాటి చెప్పింది. ఇది భవిష్యత్తు నాయకుడిలో ఉండాల్సిన అత్యుత్తమ లక్షణం. ఈ భేటీ ద్వారా లోకేష్ తన ఇమేజ్ను రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి పెంచుకోగలిగారు. నేటి సమాజంలో సోషల్ మీడియా ప్రభావం ఎంత ఉందో దానివల్ల వచ్చే అనర్థాలు కూడా అంతే ఉన్నాయి. ఈ కత్తి మీద సాము లాంటి వ్యవహారాన్ని చక్కదిద్దే బాధ్యతను ప్రభుత్వం లోకేష్కు అప్పగించింది. సోషల్ మీడియా నియంత్రణపై ఏర్పాటైన మంత్రుల బృందానికి ఆయన్ను చైర్మన్గా నియమించడం ఆయన సామర్థ్యంపై ఉంచిన నమ్మకానికి నిదర్శనం. సోషల్ మీడియా అనేది భావ ప్రకటన స్వేచ్ఛకు వేదిక కావాలి, కానీ వ్యక్తిత్వ హననానికి ఆయుధం కాకూడదు అనేది లోకేష్ స్పష్టమైన అభిప్రాయం. ఈ దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. ఫేక్ న్యూస్, మార్ఫింగ్ ఫోటోలు, అభ్యంతరకర పోస్టులతో విలవిలలాడుతున్న బాధితులకు అండగా నిలబడేలా ఆయన వ్యూహరచన చేస్తున్నారు. ఇది ఒక విధంగా సామాజిక బాధ్యతతో కూడిన సవాలు. మహిళలు, పిల్లల భద్రత విషయంలో లోకేష్ రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు. ఆన్లైన్ వేదికగా మహిళలపై జరుగుతున్న వేధింపులను అరికట్టడానికి కఠిన చట్టాలు తెచ్చే బాధ్యతను ఆయన తన భుజస్కంధాలపై వేసుకున్నారు. చిన్న సమస్య వచ్చినా వెంటనే స్పందించడం, బాధితులకు భరోసా ఇవ్వడం ఆయన పనితీరులో కనిపిస్తున్న మార్పు. సోషల్ మీడియాలో మహిళలను కించపరిచేలా పోస్టులు పెడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించడమే కాదు, చర్యలు తీసుకోవడంలోనూ ఆయన వెనుకాడడం లేదు. ఒక అన్నగా, ఒక బాధ్యత గల పౌరుడిగా ఆయన తీసుకుంటున్న ఈ చర్యలు మహిళా లోకంలో ఆయనపై నమ్మకాన్ని పెంచుతున్నాయి. భద్రత అంటే కేవలం పోలీసుల పని కాదని, అది ప్రభుత్వ ప్రాధాన్యత అని ఆయన చేతల్లో చూపిస్తున్నారు. సోషల్ మీడియాను రాజకీయ విమర్శలకు మాత్రమే పరిమితం చేయకుండా ప్రజా సమస్యల పరిష్కార వేదికగా మలుస్తున్న తీరు అభినందనీయం. ట్విట్టర్లోనో, ఫేస్బుక్లోనో ఎవరైనా ఆపదలో ఉన్నామని పోస్ట్ చేస్తే చాలు, నిమిషాల్లో స్పందించి సాయం అందించే యంత్రాంగాన్ని ఆయన సిద్ధం చేసుకున్నారు. గతంలో విమర్శలకు మాత్రమే వాడిన ప్లాట్ఫామ్లను నేడు ప్రజలకు సేవ చేసే టూల్స్గా మార్చారు. ఇది ఆయనలోని టెక్నాలజీ అవగాహనకు, మానవత్వానికి నిదర్శనం. ప్రజల కోసం సాంకేతికత అనే నినాదాన్ని ఆయన నిజం చేస్తున్నారు. సమస్య ఎక్కడ ఉన్నా పరిష్కారం తన దగ్గర ఉందని భరోసా కల్పిస్తున్నారు. ఈ విధానం వల్ల ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య దూరం తగ్గి పాలన ప్రజల ముంగిట చేరుతోంది. దేశంలోని యువనేతల్లో లోకేష్కు ఉన్న ప్రత్యేక గుర్తింపును ఇప్పుడు జాతీయ మీడియా కూడా ధృవీకరిస్తోంది. నిన్న మొన్నటి వరకు కేవలం ఒక ప్రాంతీయ నాయకుడిగా ఉన్న ఆయన నేడు జాతీయ స్థాయి చర్చల్లో భాగమవుతున్నారు. వారసత్వం నుంచి నాయకత్వం వైపు అంటూ ప్రముఖ జాతీయ మ్యాగజైన్ లోకేష్పై ప్రత్యేక కథనాన్ని ప్రచురించడం చిన్న విషయం కాదు. ఇది ఆయన పనితీరుకు దక్కిన గౌరవం. తండ్రి చాటు బిడ్డగా కాకుండా తనకంటూ స్వయం ప్రతిపత్తిని, గుర్తింపును సాధించుకుంటున్న క్రమాన్ని ఈ కథనాలు వివరిస్తున్నాయి. ఢిల్లీ స్థాయిలో కూడా ఏపీ వైపు, లోకేష్ వైపు చూసేలా ఆయన తన వ్యక్తిత్వాన్ని మలుచుకున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా గర్వకారణం. నాయకుడు అనేవాడు జనం మధ్యలో ఉండాలి. ఈ సూత్రాన్ని లోకేష్ తూచా తప్పకుండా పాటిస్తున్నారు. పార్టీ క్యాడర్కు అన్ని వేళలా అందుబాటులో ఉంటారన్న మాటకు రుజువుగా విశాఖలో నిర్వహించిన 80వ ప్రజా దర్బార్ నిలుస్తోంది. ఎండనక వాననక వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు ప్రజల నుండి స్వయంగా వినతులు స్వీకరించడం, ఓపికగా వారి సమస్యలు వినడం ఆయన సహనానికి పరీక్ష. అంతేకాదు, అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కారాలు చూపడం ఆయన పనితీరులో వేగాన్ని సూచిస్తోంది. ప్రజల కష్టాలను నేరుగా తెలుసుకోవడం వల్ల పాలనలో ఎక్కడ లోపాలు ఉన్నాయో గ్రహించి వాటిని సరిదిద్దే అవకాశం దొరుకుతుంది. ప్రజా దర్బార్ అనేది కేవలం కార్యక్రమం కాదు, అది ప్రజలతో ఆయనకున్న మమేకానికి వేదిక. క్యాడర్లో జోష్ నింపడం అంటే మాటలు చెప్పడం కాదు, వారికి నేనున్నానని భరోసా ఇవ్వడం. గత 5 ఏళ్లుగా ఇబ్బందులు పడ్డ కార్యకర్తలకు అండగా నిలబడుతూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నారు.
కష్టకాలంలో పార్టీ జెండా మోసిన వారిని గుండెల్లో పెట్టుకుంటానని చెప్పడమే కాదు, ఆచరణలో చూపిస్తున్నారు. నాయకుడు బలంగా ఉంటేనే క్యాడర్ బలంగా ఉంటుంది. లోకేష్లో కనిపిస్తున్న ఈ కొత్త ఉత్సాహం క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేస్తోంది. ప్రతి కార్యకర్తను పేరు పేరున పలకరిస్తూ వారి కుటుంబ బాగోగులు తెలుసుకుంటూ ఆయన సాగిస్తున్న పలకరింపులు కార్యకర్తలకు కొండంత అండను ఇస్తున్నాయి. ఇదే పార్టీకి అసలైన బలం. యువతను ఆకట్టుకోవాలంటే వారికి కావాల్సింది ఉద్యోగాలు. ఈ విషయాన్ని లోకేష్ చాలా సీరియస్ గా తీసుకున్నారు. జాబ్ క్రియేషనే నా సింగిల్ ఎజెండా అని ప్రకటించిన ఆయన ముందుకు సాగుతున్నారు. నిరుద్యోగ సమస్యను రూపుమాపడమే తన లక్ష్యమని ఆయన స్పష్టంగా చెబుతున్నారు. పరిశ్రమలు వస్తేనే ఉద్యోగాలు వస్తాయని, సంపద సృష్టి జరిగితేనే పేదరికం పోతుందని ఆయన బలంగా నమ్ముతున్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో రాష్ట్రాన్ని హబ్బుగా మార్చడానికి ఆయన రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. యువత కలలను సాకారం చేసే దిశగా ఆయన వేస్తున్న ప్రతి అడుగు రాష్ట్ర భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తోంది. చదువుకున్న చదువుకు తగ్గ ఉద్యోగం సొంత ఊర్లోనే దొరికితే ఆ ఆనందమే వేరు. ఆ ఆనందాన్ని ఏపీ యువతకు పంచాలన్నదే లోకేష్ తపన. లోకేష్ ఆలోచన ధోరణి చూస్తే సంప్రదాయ రాజకీయాలకు, ఆధునిక సాంకేతికతకు వారధిలా ఉన్నారు. దీనివల్ల పాలనలో మానవీయ కోణంతో పాటు వేగం కూడా పెరుగుతోంది. పాత తరం నాయకుల్లా కాకుండా డేటా అనలిటిక్స్, గ్లోబల్ ట్రెండ్స్ ని అర్థం చేసుకుని పాలసీలు రూపొందించడం ఆయన ప్రత్యేకత. దీనివల్ల రాష్ట్రానికి అత్యాధునిక పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ప్రతీకార రాజకీయాలకు స్వస్తి పలికి అభివృద్ధి రాజకీయాలకు తెరతీయడం వల్ల రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఇది పెట్టుబడిదారులకు ఎంతో నమ్మకాన్ని ఇస్తుంది. ఆయన ఆలోచనలు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఉండడం వల్ల రాబోయే తరాలకు మేలు జరిగే నిర్ణయాలు ఇప్పుడే జరుగుతున్నాయి. మరో ముఖ్యమైన ప్రయోజనం ఆయనలోని సమగ్ర దృక్పథం. చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు, ఐటీ ఉద్యోగి నుండి రైతు వరకు అందరినీ కలుపుకుపోయే తత్వం ఆయనది. సమస్యను మూలాల్లోకి వెళ్లి అర్థం చేసుకోవడం, దానికి శాశ్వత పరిష్కారం వెతకడం లోకేష్ స్టైల్. పై పూతలతో సరిపెట్టకుండా సిస్టమిక్ చేంజెస్ శ్రీకారం చుట్టడం వల్ల పాలనలో జవాబుదారీతనం పెరుగుతుంది. సోషల్ మీడియాను కంట్రోల్ చేస్తూనే దాన్ని ప్రజాసేవకు వాడడం అనే ఆలోచన ఒక విప్లవాత్మక మార్పు. దీనివల్ల ప్రభుత్వ యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సి వస్తుంది. నారా లోకేష్ ఇప్పుడు కేవలం విజనరీ లీడర్ చంద్రబాబు కుమారుడిగానే కాదు, ఏపీ రాజకీయాల్లో ఒక శక్తివంతమైన కేంద్ర బిందువుగా మారారు. ఆయన నడుచుకుంటున్న తీరు అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది. సుగుణాల ధీరుడిగా, అభివృద్ధి కాముకుడిగా, ప్రజా సమస్యల పరిష్కర్తగా ఆయన తనని తాను ఆవిష్కరించుకున్నారు. అటు పాలన దక్షత, ఇటు రాజకీయ చతురత రెండూ కలగలిసిన నాయకుడిగా లోకేష్ ప్రస్థానం సాగుతోంది. ఈ ప్రయాణం ఇలా కొనసాగితే ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రం మారడం ఖాయం. ఒక నాయకుడు ఎదిగే కొద్దీ ఆ ప్రాంతం కూడా ఎదుగుతుంది అనడానికి లోకేష్ ఒక ఉదాహరణ. ప్రజల నమ్మకాన్ని గెలుచుకుంటూ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న ఈ యువ కిషోరం రేపటి తరం నాయకత్వానికి ఒక రోల్ మోడల్. ఇది నారా లోకేష్ 2.0 వెర్షన్. రాజకీయం అంటే రంగులు మార్చడం కాదు, చరిత్ర పుటల్లో కొత్త పేజీలు లిఖించడమని ఆయన నిరూపిస్తున్నారు. మీద పడిన రాళ్లే నేడు ఆయన కడుతున్న ప్రగతి కోటకు పునాది రాళ్లుగా మారాయి. అధికారం చేతిలో ఉన్నప్పుడు ఎలా మెలిగామన్నదే రేపటి చరిత్రను నిర్ణయిస్తుంది. వివాదాలకు దూరంగా, వికాసానికి దగ్గరగా లోకేష్ సాగిస్తున్న ఈ ప్రయాణం కేవలం ఒక వ్యక్తి గెలుపు కాదు, అది ఏపీ యువత ఆత్మవిశ్వాసానికి ప్రతీక. ఈ పరిణితి ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ రూపురేఖలు మారడమే కాదు, సరికొత్త రికార్డులు తిరగరావడం ఖాయం.